పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు ఆ పోలీసు ఉన్నతాధికారి. ఎదగాలనే కసి, పట్టుదల ఉన్న విద్యార్థులను ప్రభుత్వ కొలువుల వైపు నడిపిస్తున్నారు. ఆయన అందించిన ప్రోత్సాహంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఎస్ఐలుగా సెలెక్ట్ అయ్యారు. ఇంతకీ ఎవరా పోలీస్ అధికారి? సక్సెస్ సాధించిన అక్కా చెల్లెళ్ల కథేంటి? వాచ్ ది స్టోరీ. నిరుపేద విద్యార్థులకు చేయూతనిస్తున్నారు విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మోకా సత్యబాబు. పుట్టిన ఊరితో పాటు జిల్లాకు కూడా పెద్ద మనసుతో తోడ్పాటును అందిస్తూ అందరి మన్ననలను పొందుతూ ఉన్నారు. తన జీవిత భాగస్వామి శ్రీమతి రమాదేవి చైర్మన్ గా శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఒక ఉన్నతమైన బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూనే ఆ డిపార్ట్మెంట్ కే గౌరవం వచ్చేలా యువతను ప్రభుత్వ కొలువుల వైపు నడిపిస్తూ ఉన్నారు డీసీపీ మోకా సత్యబాబు. ఇటీవల ఏపీ ప్రభుత్వం రిక్రూట్ చేసిన ఎస్ఐ ఉద్యోగాల సెలక్షన్ లో మోకా సత్యబాబు రమాదేవిలకు చెందిన శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా కోచింగ్ తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు ఎస్ఐలుగా విజయం సాధించారు. ఒకే కుటుంబంలో అక్కా చెల్లెళ్లు ఎస్ఐలుగా సెలెక్ట్ కావడంలో చేయూతను అందించిన డీసీపీ మోకా సత్యబాబు రమాదేవి దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. యాక్చువల్లీ ఫస్ట్ దీనికన్నా గ్రూప్ 4 అవి రాశాను, మెయిన్స్ లో పోవడం జరిగింది. మేము ఈ ఎస్ఐ నోటిఫికేషన్ పడినప్పుడు ఇంటి దగ్గర చదువుకుందాం అనుకున్నాను. మా నాన్నగారు ఇద్దరిని కోచింగ్ పంపితే మీకు బర్డెన్ అవుతుంది అనుకున్నారు. అదే ఇంటి దగ్గర చదువుదామని ఫిక్స్ అయ్యాము. ఇలా కమలాపురంలో మోకా సత్యబాబు సార్ గారి ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ జరుగుతుందని తెలిసింది. అక్కడికి వెళ్ళి టెస్ట్ రాయడం, తన టాప్ 10 లో సెలెక్ట్ అవడం, నాకు ఫ్రీ మెటీరియల్ రావడం కొంచెం ఇన్స్పిరేషన్ గా అనిపించి సార్ ద్వారా అలా సేమ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగా ఈ మాక్ టెస్ట్ మాకు చాలా ఉపయోగపడిందని అనిపించింది. సార్ మరియు సార్ టీం మాకు చాలా హెల్ప్ చేశారు. మేము వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ ఎస్ఐ జాబ్ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా సిస్టర్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మోకా సత్యబాబు సార్ గారు కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. నేను మేడం ఆల్సో. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓపెన్ కేటగిరీలో ఎస్ఐలుగా సెలెక్ట్ అయిన అక్కా చెల్లెలను అభినందించారు సత్యబాబు దంపతులు. సొసైటీలో చాలా మంది తెలివైన పిల్లలు ఉంటారు, కానీ సరైన అవకాశాలు, ప్రోత్సాహం లేక పాడైపోతూ ఉంటారన్నారు. కొందరికి పేదరికం అడ్డుపడుతుందన్నారు. అలాంటి వారిని గుర్తించి కుల మతాలకు అతీతంగా తన శ్రీ ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. అలా పేద కుటుంబంలో ఉన్న మల్కీపురం గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు రేవతి, కరుణలకు ఉచితంగా శిక్షణ ఇప్పించారని తెలిపారు. వారు ఇద్దరు ఎస్ఐలుగా సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు డీసీపీ సత్యబాబు. చాలా మంది ప్రతిభావంతులైనటువంటి యువతి యువకులు ఉన్నారు. ఈ ప్రాంతంలోని ప్రతిభ ఉండి పేదరికంతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు సాధించడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో డిఎస్సిలో టీచర్లుగా, అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్లో సిఆర్పిఎఫ్లో వీటిల్లో కానిస్టేబుల్స్గా, అదేవిధంగా లాస్ట్ పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్ఐలుగా, కానిస్టేబుల్గా కూడా చాలా మంది దీంట్లో విజయం సాధించడం జరిగింది. దీనిలో భాగంగా రీసెంట్ రిక్రూట్మెంట్లో ఈ యొక్క ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు చెల్లెళ్ళు కరుణ, రేవతి, వీళ్ళిద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్కా చెల్లెళ్ళు. వీళ్ళిద్దరూ కూడా ఓపెన్ కేటగిరీలో ఎస్ఐలుగా సెలెక్ట్ కావడం జరిగింది. వీరిని అభినందించడానికి శ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి రమాదేవి గారితో కలిసి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో, శ్రీ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికంలో ఉండేటువంటి ప్రతిభావంతులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కులమతాలకు అతీతంగా వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సక్సెస్ సాధించి పోలీస్ ఆఫీసర్లు అయినటువంటి కరుణ, రేవతిలకి భవిష్యత్తులో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అనే సూక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు అక్కా చెల్లెళ్లు రేవతి, కరుణ.
అనుకున్నది సాధించడానికి పేదరికం అడ్డు కాదని నిరూపించారు. ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదలతో ఎస్ఐలుగా సెలెక్ట్ అయి విజయం సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కరుణ రేవతిల తండ్రి సెకనేటిపల్లిలో ఒక చికెన్ షాపు నిర్వహిస్తూ ఉన్నాడు. స్తోమత లేకపోయినా కూతుళ్లను కష్టపడి చదివించుకున్నాడు. తన గ్రామానికి చెందిన 2 యువతులు ఎస్ఐలు కావడంతో మల్కీపురం గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు.